ఒకటి మన రైతు బిడ్డ అని చెప్పేసి తక్కువ చేసి మాట్లాడుతున్నారు, తక్కువ చేసి ట్రోల్స్ మాట్లాడుతున్నారు. అందులో ఉన్న కన్సర్న్స్లో ఏంటంటే అందులో ప్రజెంట్ సీరియల్లో యాక్ట్ చేసే వాళ్ళు అందరు ఉన్నారు. మేము వచ్చాం, పల్లెటూరుకైనా వచ్చాము. మేము కూడా ఎక్కడి నుంచి వచ్చాము జనాలకి చెప్తున్నాం సార్. మేము ప్రతి ఒక్క అభిమానికి తెలుసు. మేము వచ్చాము. ప్రశాంత్ గురించి వస్తే పోలీసు వాళ్ళు కూడా లాఠీ చార్జ్ చేయడం కరెక్టా, న్యాయమైనా? అది న్యాయం కానే కాదు, అది చేపిస్తుంది కూడా వీళ్ళున్న కంటెంట్స్లే చేపిస్తున్నారు మొత్తం. అది మేము ఎంతో కష్టపడి పొద్దున్న సంది తినకుండా ఎంత కష్టపడుకుంటే ఉన్నాం. మీ రెడ్ కార్డ్ నిలబడి పొద్దున్న సంది ఇప్పటికి కూడా 11 కాదు. మాది మెదక్ నుంచి వచ్చాము. అక్కడి నుంచి వచ్చి ఇక్కడ వచ్చాము. తెల్లారుజాము నుంచి ఇక్కడ ఉన్నాం. నిన్నటి సంది కూడా ఇలా పోలీస్ వాళ్ళు ఇంత దారుణంగా మరీ ఇంత బేర్ చేస్తున్నా అంటే ఏమనుకోలేదు. ఎక్కడుంది ఇక్కడ చేంజ్ చేస్తుండు, ఇంత డౌన్. ఇప్పుడేమో ఇక్కడ చేశాడు, ఇప్పుడేమో ఇక్కడ చేస్తుండు. మళ్ళా అంత పెద్ద అది ఉన్నారా అంటే ఒక మాట అంటేనేమో పోలీసు వాడు ఇది అన్నారు అది అన్నారు అని మాట్లాడతారు. అంటే మేము ఉండని బ్రో చెప్తున్నా, అనొద్దు కదా. మేము కూడా వచ్చాము కదా, ఒక రైతులాగా మేము వచ్చి మాట్లాడుతున్నాం అంతే. మా రైతున్నాడు కాబట్టి మా రైతు గురించి వచ్చాం. మేము ఎవరి గురించో సపోర్ట్ ఇచ్చుకుంటా ఆడి గురించి రాలే. మా రైతు బిడ్డ గురించి సపోర్ట్ ఇస్తున్నాం కాబట్టి అందరం కలిసి వచ్చాం ఒక యూనిట్. అదే మాట్లాడుతుంటే పరిగెత్తి కొడుతున్నారు ఒక్కొక్కరిని. ప్రశాంత్ విజయాన్ని మీరు ఎలా సెలబ్రేట్ చేసుకోబోతున్నారు ఈరోజు? చాలా ఫుల్ గౌరవంగా చేసుకుంటున్నాం బ్రో. ఒక్క కామన్ మ్యాన్ ఒక పల్లెటూరి అబ్బాయి గెలిచాడంటే తెలంగాణ టీఆర్ఎస్ కాంగ్రెస్ కాదు, ఒక్క మా రైతు గెలిచి పార్టీ గెలవలేదు బ్రో. మన రైతు గెలిచి తెలంగాణ ప్రైజ్. మన తెలంగాణ గుండెలో ఈరోజు చొచ్చుకపోయాడు. ప్రతి ఒక్క గుండెకు అర్థమైంది రైతు అంటే ఏందనేది. ప్రతి ఒక్కడికి తెలిసిపోయింది. కామన్ మ్యాన్కి వచ్చి ఎలా ఉండేవాడు ఎలా అయిపోయాడు. ప్రతి ఒక్క నాయకుడు, ప్రతి ఒక్క ఎమ్మెల్యే కానీ సీఎం కానీ ఎవరైనా ప్రతి ఒక్కరు కూడా మన రైతు బిడ్డ వచ్చిందంటే చాలా గౌరవపడుతూ ఉంటారు. ప్రతి ఒక్కరు అయితే నువ్వు రైతే నేను రైతే అందరు రైతే, ఎవరు రైతు కాదు అని కాదు. ఇప్పుడు ఏదో షూటు బూట్ వేసుకొచ్చినా నేను ఈడున్నా ఆడున్నా అంటే ఎవరు అదేం కాదు, ఎవరు నమ్మరు అది కాదు. ప్రతి ఒక్కరు చిన్న ఉన్న పర్సన్ మన తల్లిదండ్రి పని చేసాడు కదా, వ్యవసాయదారులే కదా. ఇప్పుడు కూడా రైతే. ఇప్పుడు నాతో భూతాల నుంచి ప్రతి ఒక్కరితో జాగుంది. అందరం చేయట్లేదా? ప్రతి ఒక్కరు వ్యవసాయం చేస్తున్నాం కదా, ప్రతి ఒక్కరం రైతులమే. ఆ రైతుకు సపోర్ట్ ఇచ్చి ప్రతి ఒక్కరు మాట్లాడదాం, పరిశీలిద్దాం, గొంతెత్తి అందరం కలిసేటట్టు మన రైతులు చూద్దాం. ముందరికి వెళ్తాం. ఏ పోలీసు వస్తారో ఎవరు వస్తారో అది కూడా చూద్దాం. మళ్ళీ అంటే అన్న పల్లవి ప్రశాంత్ అన్న ఇన్స్టా రీల్స్ చేసుకుంటూ మన ఇండస్ట్రీలో ఇప్పుడు సినిమాలో ఉన్న వాళ్ళందరితో పాటుగా మన చిన్న ఇన్స్టా వీడియోస్ చేసుకుంటూ ఫేమస్ అయ్యి బిగ్ బాస్ 7 కోసం బిగ్ బాస్ లో ఎంట్రీ కోసం 3 సంవత్సరాలు బిగ్ బాస్ 7 లాస్ట్ ఇయర్ బిగ్ బాస్ స్టూడియో అన్నపూర్ణ స్టూడియో బిగ్ బాస్ స్టూడియో ముందల నైట్ అండ్ పగళ్ళు ఉన్నాడు. ఆయన కష్టానికి ఫలితంగా బిగ్ బాస్ 7లోకి ఎంట్రీ ఇచ్చారు. అది మాకు చాలా ఆనందం అన్న. ఒక రైతు బిడ్డ బిగ్ బాస్ 7లోకి రావడం మాకు చాలా ఆనందము. ఇప్పుడు అన్న బిగ్ బాస్ లోకి ఎంట్రీ ఇచ్చి ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నాడు. మధ్యలో ప్రశాంత్ అన్న రావాలి, ప్రశాంత్ అన్న రావాలి. ఎక్కడికి వెళ్ళి బిగ్ బాస్ హౌస్కి వెళ్ళి రైతు బిడ్డ ముందుకు ఎదుగుతుండ అనే ఉద్దేశంతో మా ఫస్ట్ స్టార్టింగ్ లోనే రతిక తను ప్రేమ అనేది ట్రాక్ పెట్టి అన్నని స్టార్టింగ్ లోనే ఫేమస్ అయ్యా అన్న. ఫస్ట్ 2 వీక్స్ నెగ్లెక్ట్ అంటే ట్రోల్స్ చేసి ఆమె లవ్ స్టోరీ అని ఆమెని తొక్కేసింది. పల్లవి ప్రశాంత్ అన్నని రతిక ఫస్ట్ తొక్కేసింది. అందుకనే శివాజీ అన్న ప్రశాంత్ అన్న చాలా సపోర్ట్ చేశారుగా, సో మీరు శివాజీ గారికి ఎలా థ్యాంక్స్ చెప్పబోతున్నారు? శివాజీ అన్నకు
ఇక్కడ ఉన్న రైతు బిడ్డలందరూ ప్రతి ఒక్కరు మీకు చాలా కృతజ్ఞతలు తెలియజేసుకుంటామన్నా. ఎంతో మీకు చాలా రుణపడి ఉంటామన్నా. మా రైతు బిడ్డ ఈరోజు విన్నర్ గా కావడానికి వెన్నుముక్క లాంటి వారు శివాజన్న రైతు బిడ్డ విన్నర్, బిగ్ బాస్ 7 విన్నర్ కావడానికి వెన్నుముక్క లాంటి వాడు శివాజన్నకు ఇక్కడ ఉన్న రైతు బిడ్డల మందము ఎప్పటికీ రుణపడి ఉంటామన్నా. మీకోసం మేమేం చేయడానికైనా రెడీ ఉంటామన్నా. ట్రోల్స్ అన్నాక ఒక ట్రోల్స్ అనేది కామన్ అన్న. ఒక మనిషి ఎదుగుతున్నాడు అంటే, ఒక మనిషి ఫేమస్ అవుతున్నాడంటే ఆ ట్రోల్స్ మాత్రం తప్పనిసరి. ట్రోల్స్ వస్తున్నాయంటే ఆ మనిషి ఎదుగుతున్నాడు, మనిషి ఫేమస్ అవుతున్నాడు అంటే ట్రోల్స్ తప్పనిసరి. తొక్కేయడానికి ఆడ కూడా దొరకలే కానీ ఎవరి కోసం పండిస్తున్నావు? రైతు కష్టపడితే కదా నువ్వు తింటున్నావు. ఇలా 100 మాటలు మాట్లాడుతున్నావు. ఎవరి కోసం మాట్లాడుతున్నావు? రైతు పండించినప్పుడు నువ్వు తింటావు కదా. నువ్వు ఉద్యోగం చేస్తున్నావు. ఎవరి కోసం చేస్తున్నావు అబ్బా? ఎవరి కోసం చేస్తున్నావు? నువ్వు ఇవాళ కూడా మీ రైతు బిడ్డలమే, మీ ఉద్యోగం చేస్తాం. నువ్వు తింటావా? మీ అయ్య జాబే, మీ కొడుకు జాబే. మీ రైతు బిడ్డలం, మా అయ్య కూడా రైతే. ఎవరికి మొట్టమొదటి చేస్తున్నారు మీరు? ఎవరికి మొట్టమొదటి చేస్తున్నారు? ఒక్కొక్కడు ఇట్లా పెడతా అట్లా పెడతాం, చేస్తాం. వచ్చినప్పుడు చూస్తాం. ఇంత కష్టపడుతున్నాం. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? సూర్యాపేట అన్న, అది కరీంనగర్ అన్న, మోత మండలం ఇబ్లాపురం గ్రామం అన్న. మోత మండలం ఇబ్లాపురం గ్రామం. చెప్తా నేను మిస్ ఎప్పటికని చెప్తా, కానీ నాకు ఇప్పటి వరకు న్యాయం జరగలేదు. ఈ గడ్డ మీదకి వచ్చినాక ఇప్పటి వరకు అది కాదు 100% అది కాదు నాకు కావాల్సింది.